ఎవరైతే దుర్గాదేవి స్తోత్రాన్ని 3 సార్లు విన్నా, 3 సార్లు చదివినా భయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రుపీడ నివారణ జరుగుతుంది. కష్టాల అడ్డంకులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత, ధైర్యం. ఈ శ్లోకాలోని ధ్వని ప్రకంపనలు మెదడును ప్రశాంతపరిచి తీవ్రమైన ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు గుండె ధైర్యాన్ని పెంచుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక రోగాలు తీవ్రత తగ్గుతుందని ఆధ్యాత్మిక పండితులు విశ్వసిస్తారు. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా ద్వాత్రిం షణ్నామ మాల స్తోత్రము యొక్క అర్థము: నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణ పింగళే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సిద్ధులకు నమస్కరించేదానివి, ఆర్య స్వరూపినివి, మందర పర్వతంపై నివసించేదానివి అయినా ఓ దుర్గాదేవి, కుమారిగా, కాళిగా, కపాలధారినిగా, కపిల వర్ణము కలదానివిగా, కృష్ణ పింగళ రూపంలో ప్రకాశించే నీకు నమస్కారాలు అని అర్థము. భద్రకాళి నమస్తుభ్యం, మహాకాళి నమోస్తుతే, చండి చండే నమస్తుభ్యం, తారిణి వరవర్ణిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భద్రకాళిగా భక్తులను రక్షించేదానివి, మహాకాళిగా శత్రువులను సంహరించేదానివి అయినా ఓ దేవి నీకు నమస్కారము. చండముండలను సంహరించిన ఓ చండి, సంసార సాగరం నుండి దాటించే తారిని, వరాలను అనుగ్రహించే ఓ వరవర్ణిని నీకు ప్రణామాలు అని అర్థం. కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శంఖ పించధ్వజధరే నానాభరణభూషితే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాభాగ్యాలు ప్రసాదించే కాత్యాయిని, క్రూరమైన కన్నులు కలిగి యుద్ధాలలో విజయాన్ని ఇచ్చే విజయస్వరూపినివి నీవే. నెమలి పింఛమును ధ్వజముగా కలిగిన కుమారస్వామి లాంటి శక్తి గలదానివి, నానా విధములైన ఆభరణాలచే అలంకరింపబడిన దానివి అయినా నీకు నమస్కారము అని అర్థము. అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రే శానుజే జ్యేష్ఠ నందగోపకులోద్భవే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భయంకరమైన శూలాన్ని ఆయుధంగా ధరించి ఖడ్గము, డాలు చేతబూని శత్రువులను చీల్చి చెండాడేదానివి నీవే. నందగోపాలుని కులంలో జన్మించి గోప బాలులను, ఆవులను రక్షించిన గోపేంద్ర అనుజవు నీవే. నీకు నమస్కారము అని అర్థము. మహిషాశ్రుకృపయే నిత్యం కౌశికాపితవాసిని అట్టహాసే కోకముఖే నమస్తే అస్తుర భయప్రియే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహిషాసురుడిని వధించిన దానివి, నిత్యము ప్రకాశించేదానివి, కౌశిక వంశంలో జన్మించి పీతాంబరాలను ధరించిన దానివి నీవే. భయంకరమైన హట్టహాసము కలిగిన ముఖము గలదానివి, పద్మముల వంటి ముఖముతో అమృతాన్ని, ఆనందాన్ని కురిపించేదానివి నీవే. నీకు నమస్కారము అని అర్థము. ఉమే శాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సదుమ్రాక్షి నమోస్తుతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. హిమాలయ పర్వతాలపై శ్వేత వర్ణములో మెరిసే ఉమాదేవివి, శాకంబరివి. కైటభుడనే రాక్షసుడిని అంతమొందించిన దానివి నీవే. బంగారు కాంతితో మెరుస్తూ విరూపాక్షుడైన శివునికి ప్రియమైన దానివి, సుధామూర్తి అయిన నీకు నమస్కారములు అని అర్థము. వేదశ్రుతి మహాపుణ్యే బ్రాహ్మణ్యే జాత వేదసి జంబు కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వేదాలచే స్తుతించబడేదానివి, మహాపుణ్యమూర్తివి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేదానివి మరియు అగ్నిస్వరూపినివి నీవే. జంబు వనాల మధ్య, నది తీరాలలో మరియు భక్తుల హృదయాలనే ఆలయములలో నిత్యం కొలువై ఉండే జననివి నీవే. నీకు నమస్కారము. త్వాం బ్రహ్మ విద్యా విద్యానాం మాయా నిద్ర చ దేహినాం స్కద్ద మాతర భగవతి దుర్గే కాంతారవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సమస్త విద్యలలో శ్రేష్టమైన బ్రహ్మ విద్యవు నీవే. మానవులలో నిద్ర రూపంలో ఉండే మాయవు నీవే. జగత్తును నడిపించే భగవతివి, దుర్గా మారణ్యాలలో నివసించే దుర్గాదేవివి నీవే. నీకు నమస్కారము.
స్వహాకార స్వదా చైవ కళాకాష్ట సరస్వతి సావిత్రి వేదమాత చ తదా వేదాంత ఉచ్యతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. యజ్ఞాలలో పలికే స్వహాకారం స్వదాకారం నీవే, కాలస్వరూపినివి, జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతివి నీవే, గాయత్రి మంత్రము రూపిణివై సావిత్రివి, వేదమాతవు, వేదాంత సత్యానివి నీవే, నీకు నమస్కారము. కాంతార భయదుర్గేషు భక్తానాం చలయేషు చ నిత్యం వససి పాతాలే యుద్ధే జైసి ధనవాన్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. దట్టమైన అడవులలో భయంకరమైన మార్గాలలో ప్రయాణించే భక్తుల భయాలను పోగొట్టి రక్షించేదానివి నీవే, పాతాళ లోకంలో నివసిస్తూ యుద్ధరంగంలో రాక్షసులను సంహరించిన విజయాన్ని సాధించే విజయలక్ష్మి నీవే, నీకు నమస్కారము అని అర్థము. త్వాం జంబనీ మోహినీ చ మాయా హ్రీం శ్రీ చైదవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జననీ తదా. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. శత్రువులను స్తంభింపజేసే జంబనివి, మోహింపజేసే మోహినివి, సకల ఐశ్వర్యాలను ఇచ్చే శ్రీదేవివి నీవి, సంధ్యా సమయకాంతివి, సూర్య తేజస్సువు, జగత్తును కన్న సావిత్రివి నీవే, నీకు నమస్కారము అని అర్థము. తుష్టిః పుష్టిర్దుతిర్దీప్తి చంద్రదిత్య వివర్ధిని భూతిర్భతిమతాం సంఖ్యే విక్షసే సిద్ధచారణ్యే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తులకు తృప్తిని, పుష్టిని, కీర్తిని ఇచ్చేదానివి నీవే, చంద్ర సూర్యుల కాంతిలా విశ్వాన్ని వెలిగించేదానివి, సిద్ధులు చారుణుల నిన్ను సదా ధ్యానిస్తూ నీ మహిమను లెక్కిస్తూ ఉంటారు, నీకు నమస్కారము అని అర్థము. స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మాన్ జయ భవతు మే నిత్యం త్వత్ర ప్రసాద త్రాణజీరే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ మహాదేవి, పరిశుద్ధమైన అంతఃకరణ గల మహర్షులచే నువ్వు స్తుతించబడుతున్నావు. నీ అనుగ్రహం వల్ల నాకు నిత్యం యుద్ధంలో జీవితంలో విజయముకు లభించుగాక, నీకు నమస్కారము అని అర్థము. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా ద్వాత్రిం షణ్నామ మాల స్తోత్రము యొక్క అర్థము. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణ పింగళే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సిద్ధులకు నమస్కరించేదానివి, ఆర్య స్వరూపినివి, మందర పర్వతంపై నివసించేదానివి అయినా ఓ దుర్గాదేవి, కుమారిగా, కాళిగా, కపాల ధారినిగా, కపిల వర్ణము కలదానివిగా, కృష్ణ పింగళ రూపంలో ప్రకాశించే నీకు నమస్కారాలు అని అర్థము. భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భద్రకాళిగా భక్తులను రక్షించేదానివి, మహాకాళిగా శత్రువులను సంహరించేదానివి అయినా ఓ దేవి, నీకు నమస్కారము. చండముండలను సంహరించిన ఓ చండి, సంసార సాగరం నుండి దాటించే తారిని, వరాలను అనుగ్రహించే ఓ వరవర్ణిని, నీకు ప్రణామాలు అని అర్థం. కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే శంఖ పించధ్వజధరే నానాభరణభూషితే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాభాగ్యాలు ప్రసాదించే కాత్యాయిని, క్రూరమైన కన్నులు కలిగి యుద్ధాలలో విజయాన్ని ఇచ్చే విజయస్వరూపినివి నీవే, నెమలి పింఛమును ధ్వజముగా కలిగిన కుమారస్వామి లాంటి శక్తి గలదానివి, నానా విధములైన ఆభరణాలచే అలంకరింపబడిన దానివి అయినా నీకు నమస్కారము అని అర్థము. అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటక ధారిణి గోపేంద్రే శానుజే జ్యేష్ఠ నందగోపకులోద్భవే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భయంకరమైన శూలాన్ని ఆయుధంగా ధరించి ఖడ్గము డాలు చేతబూని శత్రువులను చీల్చి చెండాడేదానివి నీవి, నందగోపాలుని కులంలో జన్మించి గోప బాలులను ఆవులను రక్షించిన గోపేంద్ర అనుజవు నీవే, నీకు నమస్కారము అని అర్థము. మహిషాశ్రు కృపయే నిత్యం కౌశికాపితవాసిని అట్టహాసే
కోక ముఖే నమస్తే అస్తుర భయప్రియే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహిషాసురుడిని వధించిన దానివి, నిత్యము ప్రకాశించే దానివి, కౌశిక వంశంలో జన్మించి పీతాంబరాలను ధరించిన దానివి నీవే. భయంకరమైన హట్టహాసము కలిగిన ముఖము గలదానివి, పద్మముల వంటి ముఖముతో అమృతాన్ని ఆనందాన్ని కురిపించేదానివి నీవే. నీకు నమస్కారము అని అర్థము. ఉమే శాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సదుమ్రాక్షి నమోస్తుతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. హిమాలయ పర్వతాలపై శ్వేత వర్ణములో మెరిసే ఉమాదేవివి, శాకంబరివి. కైటభుడనే రాక్షసుడిని అంతమొందించిన దానివి నీవే. బంగారు కాంతితో మెరుస్తూ విరూపాక్షుడైన శివునికి ప్రియమైన దానివి. సుధామూర్తి అయిన నీకు నమస్కారములు అని అర్థము. వేదశ్రుతి మహాపుణ్యే బ్రాహ్మణ్యే జాత వేదసి జంబు కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వేదాలచే స్తుతించబడేదానివి, మహాపుణ్యమూర్తివి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేదానివి మరియు అగ్ని స్వరూపినివి నీవే. జంబు వనాల మధ్య, నది తీరాలలో మరియు భక్తుల హృదయాలనే ఆలయములలో నిత్యం కొలువై ఉండే జననివి నీవే. నీకు నమస్కారము. త్వాం బ్రహ్మ విద్యా విద్యానాం మాయా నిద్ర చ దేహినాం స్కద్ద మాతర భగవతి దుర్గే కాంతారవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సమస్త విద్యలలో శ్రేష్టమైన బ్రహ్మ విద్యవు నీవే. మానవులలో నిద్ర రూపంలో ఉండే మాయవు నీవే. జగత్తును నడిపించే భగవతివి. దుర్గా మారణ్యాలలో నివసించే దుర్గాదేవివి నీవే. నీకు నమస్కారము. స్వహాకార స్వదా చైవ కళాకాష్ట సరస్వతి సావిత్రి వేదమాత చ తదా వేదాంతోచ్యతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. యజ్ఞాలలో పలికే స్వహాకారం, స్వదాకారం నీవే. కాలస్వరూపినివి, జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతివి నీవే. గాయత్రి మంత్రము రూపినివై సావిత్రివి. వేదమాతవు, వేదాంత సత్యానివి నీవే. నీకు నమస్కారము. కాంతార భయదుర్గేషు భక్తానాం చలయేషు చ నిత్యం వససి పాతాలే యుద్ధే జైసి ధనవాన్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. దట్టమైన అడవులలో, భయంకరమైన మార్గాలలో ప్రయాణించే భక్తుల భయాలను పోగొట్టి రక్షించేదానివి నీవే. పాతాళ లోకంలో నివసిస్తూ యుద్ధ రంగంలో రాక్షసులను సంహరించిన విజయాన్ని సాధించే విజయలక్ష్మి నీవే. నీకు నమస్కారము అని అర్థము. త్వాం జంబనీ మోహినీ చ మాయా హ్రీం శ్రీ చైదవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జననీ తదా. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. శత్రువులను స్తంభింపజేసే జంబనివి, మోహింపజేసే మోహినివి, సకల ఐశ్వర్యాలనిచ్చే శ్రీదేవివి నీవి. సంధ్యా సమయ కాంతివి, సూర్య తేజస్సువు, జగత్తును కన్న సావిత్రివి నీవి. నీకు నమస్కారము అని అర్థము. తుష్టిః పుష్టిర్దుతిర్దీప్తి చంద్రదిత్య వివర్ధిని భూతిర్భతిమతాం సంఖ్యే విక్షసే సిద్ధచారణ్యే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తులకు తృప్తిని, పుష్టిని, కీర్తిని ఇచ్చేదానివి నీవే. చంద్ర సూర్యుల కాంతిలా విశ్వాన్ని వెలిగించేదానివి. సిద్ధులు, చారుణుల నిన్ను సదా ధ్యానిస్తూ నీ మహిమను లెక్కిస్తూ ఉంటారు. నీకు నమస్కారము అని అర్థము. స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మాన్ జయ భవతు మే నిత్యం తత్ర ప్రసాద త్రాణజీరే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ మహాదేవి, పరిశుద్ధమైన అంతఃకరణ గల మహర్షులచే నువ్వు స్తుతించబడుతున్నావు. నీ అనుగ్రహం వల్ల నాకు నిత్యం యుద్ధంలో, జీవితంలో విజయముకు లభించుగాక. నీకు నమస్కారము అని అర్థము. ఓం శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గా ద్వాత్రిం షణ్నామ మాల స్తోత్రము యొక్క అర్థము. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణ పింగళే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సిద్ధులకు నమస్కరించే దానివి, ఆర్య స్వరూపినివి,
మందర పర్వతంపై నివసించేదానివి అయినా ఓ దుర్గాదేవి, కుమారిగా, కాలిగా, కపాలధారిణిగా, కపిల వర్ణము కలదానివిగా, కృష్ణ పింగళ రూపంలో ప్రకాశించే నీకు నమస్కారాలు అని అర్థము. భద్రకాళి నమస్తుభ్యం, మహాకాళి నమోస్తుతే, చండి చండే నమస్తుభ్యం, తారిణి వరవర్ణిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భద్రకాళిగా భక్తులను రక్షించేదానివి, మహాకాళిగా శత్రువులను సంహరించేదానివి అయినా ఓ దేవి నీకు నమస్కారము. చండముండలను సంహరించిన ఓ చండి, సంసార సాగరం నుండి దాటించే తారిణి, వరాలను అనుగ్రహించే ఓ వరవర్ణిని నీకు ప్రణామాలు అని అర్థం. కాత్యాయని మహాభాగే, కరాళీ విజయే జయే, శంఖ పించధ్వజధరే, నానాభరణభూషితే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహాభాగ్యాలు ప్రసాదించే కాత్యాయిని, క్రూరమైన కన్నులు కలిగి యుద్ధాలలో విజయాన్ని ఇచ్చే విజయస్వరూపినివి నీవే. నెమలి పింఛమును ధ్వజముగా కలిగిన కుమారస్వామి లాంటి శక్తి గలదానివి, నానా విధములైన ఆభరణాలచే అలంకరింపబడిన దానివి అయినా నీకు నమస్కారము అని అర్థము. అట్టశూల ప్రహరణే, ఖడ్గఖేటకధారిణి, గోపేంద్రేశానుజే, జ్యేష్ఠ నందగోపకులోద్భవే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భయంకరమైన శూలాన్ని ఆయుధంగా ధరించి ఖడ్గము, డాలు చేతబూని శత్రువులను చీల్చి చెండాడేదానివి నీవే. నందగోపాలుని కులంలో జన్మించి గోప బాలులను, ఆవులను రక్షించిన గోపేంద్ర అనుజవూ నీవే. నీకు నమస్కారము అని అర్థము. మహిషాశ్రుకృపయే, నిత్యం కౌశికాపితవాసిని, అట్టహాసే, కోకముఖే నమస్తే, అస్తుర భయప్రియే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. మహిషాసురుడిని వధించిన దానివి, నిత్యము ప్రకాశించేదానివి, కౌశిక వంశంలో జన్మించి పీతాంబరాలను ధరించిన దానివి నీవే. భయంకరమైన హట్టహాసము కలిగిన ముఖము గలదానివి, పద్మముల వంటి ముఖముతో అమృతాన్ని, ఆనందాన్ని కురిపించేదానివి నీవే. నీకు నమస్కారము అని అర్థము. ఉమే శాకంబరి శ్వేతే, కృష్ణే కైటభనాశిని, హిరణ్యాక్షి విరూపాక్షి, సదుమ్రాక్షి నమోస్తుతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. హిమాలయ పర్వతాలపై శ్వేత వర్ణములో మెరిసే ఉమాదేవివి, శాకంబరివి. కైటభుడనే రాక్షసుడిని అంతమొందించిన దానివి నీవే. బంగారు కాంతితో మెరుస్తూ విరూపాక్షుడైన శివునికి ప్రియమైన దానివి, సుధామూర్తి అయిన నీకు నమస్కారములు అని అర్థము. వేదశ్రుతి మహాపుణ్యే, బ్రాహ్మణ్యే జాత వేదసి, జంబు కటక చైత్యేషు, నిత్యం సన్నిహితాలయే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. వేదాలచే స్తుతించబడేదానివి, మహాపుణ్యమూర్తివి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేదానివి మరియు అగ్నిస్వరూపినివి నీవే. జంబు వనాల మధ్య, నది తీరాలలో మరియు భక్తుల హృదయాలనే ఆలయములలో నిత్యం కొలువై ఉండే జననివి నీవే. నీకు నమస్కారము. త్వాం బ్రహ్మ విద్యా విద్యానాం, మాయా నిద్ర చ దేహినాం, స్కద్ద మాతర భగవతి, దుర్గే కాంతారవాసిని. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. సమస్త విద్యలలో శ్రేష్టమైన బ్రహ్మ విద్యవు నీవే. మానవులలో నిద్ర రూపంలో ఉండే మాయవు నీవే. జగత్తును నడిపించే భగవతివి, దుర్గా మారణ్యాలలో నివసించే దుర్గాదేవివి నీవే. నీకు నమస్కారము. స్వహాకార స్వదా చైవ కళాకాష్ట సరస్వతి, సావిత్రి వేదమాత చ తదా వేదాంతోచ్యతే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. యజ్ఞాలలో పలికే స్వహాకారం, స్వదాకారం నీవే. కాలస్వరూపినివి, జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతివి నీవే. గాయత్రి మంత్రం రూపినివై సావిత్రివి, వేదమాతవు, వేదాంత సత్యానివి నీవే. నీకు నమస్కారము. కాంతార భయ దుర్గేషు, భక్తానాం చలయేషు చ, నిత్యం వససి పాతాలే, యుద్ధే జైసి ధనవాన్. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. దట్టమైన అడవులలో, భయంకరమైన మార్గాలలో ప్రయాణించే భక్తుల భయాలను పోగొట్టి రక్షించేదానివి నీవే. పాతాళ లోకంలో నివసిస్తూ యుద్ధరంగంలో రాక్షసులను సంహరించిన విజయాన్ని సాధించే విజయలక్ష్మి నీవే. నీకు నమస్కారము అని అర్థము.
త్వాం జంబనీ మోహినీ చ మాయా హ్రీం శ్రీ చైదవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జననీ తదా. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. శత్రువులను స్తంభింపజేసే జంబనివి, మోహింపజేసే మోహినివి, సకల ఐశ్వర్యాలనిచ్చే శ్రీదేవివి నీవి, సంధ్యా సమయ కాంతివి, సూర్య తేజస్సువు, జగత్తును కన్న సావిత్రివి నీవి, నీకు నమస్కారము అని అర్థము. తుష్టిః పుష్టిర్దుతిర్దీప్తి చంద్రదిత్య వివర్ధిని భూతిర్భతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణ్యేహే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. భక్తులకు తృప్తిని, పుష్టిని, కీర్తిని ఇచ్చేదానివి నీవే. చంద్ర సూర్యుల కాంతిలా విశ్వాన్ని వెలిగించేదానివి. సిద్ధులు చారుణుల నిన్ను సదా ధ్యానిస్తూ నీ మహిమను లెక్కిస్తూ ఉంటారు. నీకు నమస్కారము అని అర్థము. స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మాన్ జయ భవతు మే నిత్యం త్వత్ర ప్రసాద త్రాణజీరే. ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఓ మహాదేవి, పరిశుద్ధమైన అంతఃకరణ గల మహర్షులచే నువ్వు స్తుతించబడుతున్నావు. నీ అనుగ్రహం వల్ల నాకు నిత్యం యుద్ధంలో జీవితంలో విజయము లభించుగాక. నీకు నమస్కారము అని అర్థము.